జోహార్ జోహార్ దళిత క్రైస్తవులు ఎస్సీల హోదా కల్పించాలి దళిత క్రైస్తవులు ఎస్సీల హోదా కల్పించాలి దళిత క్రైస్తవులు ఎస్సీల హోదా కల్పించాలి దళిత క్రైస్తవులు ఎస్సీల హోదా ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని భాగంగా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో మనకి ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారి దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీనికి దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా కొనసాగించాలని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పు వెనక్కి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్గా దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తింపుతూ తీర్మానం చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండోదిగా ఏదైతే భీమవరం ఉండి దగ్గర ఆగువీడి పెద్ద గ్రామంలో దళితులపై అక్రమ కేసులు పెట్టారు, అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే అయితే ఏకపక్షంగా నిరసిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుని వెంటనే అతని పదవిని తొలగించి అతని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏకపక్షంగా ఒక వర్గానికి కాపు కాస్తూ రెండో ప్రజలను ఇబ్బంది పెడుతున్నది రఘురామరాజుని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ఈ భారతదేశంలో ఏ మూల జరిగిన చర్చలు ఉంటాయి, కానీ అవిడి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు వర్గంలో అక్రమ చర్చలు అని చెప్పేసి కూడుస్తూ అక్కడ పాస్టర్ని ఎస్సీల్ని ఇబ్బంది పెడుతుంది. రఘురామరాజుని ఇమ్మీడియట్గా అతని పదవిని తొలగించి ఎమ్మెల్యే పదవిని కూడా తొలగించి అతని టీడీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రణాళిక చేస్తాం. ఏదంటే సెక్యులర్ పార్టీ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం ఈరోజు రఘురామరాజుని డిప్యూటీ స్పీకర్ పెట్టి అక్కడ హిందువులని క్రైస్తవులని ముస్లిం వర్గాలు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్న వాతావరణాన్ని చెడుగు తప్పి అక్కడ క్రైస్తవులుగా ఇబ్బంది పడుతున్న రఘురామరాజుని ఇమీడియట్గా డిప్యూటీ స్పీకర్ హోదా నుంచి తొలగించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మీద చేస్తుంది. సుప్రీంకోర్టు ఎస్సీల నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా తొలగించాలని చెప్పేసి తీర్పిచ్చింది. ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చారు, కానీ అది కూడా స్పష్టంగా లేదు. దాన్ని బేస్లెస్గా ఉన్నదాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేసేది ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన ఎస్సీలకు ఎస్సీ హోదానే ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అటువంటి ఈ తీర్పుల్ని ఆసరాగా తీసుకొని బ్యాంకులని కొల్లగొట్టి వేలాది కోట్లు బ్యాంకులకు డిపాజిట్ అయ్యి ఆ ముసుగులో దాని నుంచి తప్పించుకోవడానికి రేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మతం ముసుగేసుకుని ఏదో అక్రమ సర్చలని 113 ఉన్నాయని ఏ లెక్కలు చెప్తున్నాడు. ఈ భారతదేశంలో ఏ దేవాలయం తీసుకున్నా ఏదో ఇంపార్టెంట్ దేవాలయాలు తప్ప దేనికి పర్మిషన్ ఉండవు. ప్రజలు తమ అభిమానాలకి తన అభిరుచులకు అనుకూలంగా అక్కడ స్థానికంగా సత్యులు లేదా దేవాలయాలు నిర్ణయించుకుని పూజలు చేసుకుంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా కొంతమంది పర్మిషన్ తీసుకుని ఉంటారు, కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా సత్యులు నిర్మించుకుని వాళ్ళ యొక్క మత విశ్వాస ప్రకారం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఆ విధంగా చూస్తే చాలా దేవాలయాలకు పర్మిషన్ ఉండదు. మరి ఆ లెక్కలన్నీ తీసి కూడా ఈ దేవాలయాలన్నీ కూడా మరి మా డిప్యూటీ స్పీకరు మగవాడైతే రఘురామరాజు మరి ఆ దేవాలయాలు ఏ అయితే అక్రమంగా ఈ అనుమతి లేకుండా నిర్మించారో ఆ చట్టబద్ధమైనతేనే అది న్యాయం జరుగుతుంది తప్ప ఏదో క్రిస్టియన్స్లో కొంతమంది చర్చిలు పర్మిషన్ తీసుకుని కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా మరి నిర్మించుకుని ప్రార్థన చేసుకుంటే దాన్ని ఈ ఏదైతే తన మీద ఉన్న కేసులను ఎక్కడ బయటకు వస్తాయనే బాధతో ఆ మత ముసుగు తొడుక్కుని రఘురామకృష్ణరాజు ఈ విధంగా మత విభేదాలు కుల విభేదాలు సృష్టించి ఈ రాష్ట్రంలో తన పదవిని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణరాజుని వదిలేదే లేదు. అతను ఒంటికాల మీద ఎస్సీలు అంటే ఒంటికాల మీద లేస్తున్నాడు. ఆ 2 కాళ్ళు కూడా అవసరమైతే ఇరగకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా అతనికి హెచ్చరిస్తున్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, 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 ఎస్సీ హోదా కల్పించాలి.
ఆకివీడు పెద్దపేటలో దళితులు పెట్టిన అక్రమ కేసులను ఆకివీడు పెద్దపేటలో దళితులు పెట్టిన అక్రమ కేసులను ఆకివీడు పెద్ద దళితులపై పెట్టిన అక్రమ కేసులను రఘురామరాజు వెంటనే రఘురామరాజు వెంటనే